హాయ్ అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? రేపైతే మా చిన్నమ్మాయికి అయితే బర్త్డే ఉంది, అందుకని నేనైతే కోన్ తెచ్చి ఇలా పెడుతున్నాను. నాకు మెహందీ పెట్టడం అంటే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ నాకు వచ్చినట్లు పెట్టాను. తనకైతే నచ్చింది, చాలు. చూడండి. తర్వాత 12 o'clock అయితే వాళ్ళ అన్న వాళ్ళు కేక్ అయితే తెచ్చారు, కూల్ కేక్ అయితే తెచ్చారు తన కోసమని. తనైతే పేరు రాంగ్ అయితే స్పెల్లింగ్ రాంగ్ ఉందని వాదిస్తుంది వాళ్ళతో. చిన్నపిల్లలకి మామూలుగా మనం బర్త్డే అంటే వాళ్ళకి గుర్తొచ్చేది కేక్, చాక్లెట్స్, కొత్త బట్టలు. నేనైతే ఈ ఇయర్ అయితే తన కొత్త బట్టలు అయితే తేలేకపోయాను. తనతో చెప్పాను, నాన్న ఈ బట్టలు అయితే తేలేను నాన్న అంటే, సర్లే మమ్మీ ఇట్స్ ఓకే, లేకపోతే పర్లేదు, నా డ్రెస్లో ఏదో ఒకటి వేసుకొని వెళ్తాను అని చెప్పింది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక్కొక్కసారి మనము వాళ్ళకు ఏదో సంథింగ్ చేయలేకపోయినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. చిన్నపిల్లలైనా కూడా చాలు, ఆ మాత్రం అర్థం చేసుకుంటే నిజంగా చాలా అర్థం అయితే బాగా చేసుకుంటుంది. ఏం లేకపోయినా కూడా సర్లే మమ్మీ, ఉంటే ఉన్నీలే మమ్మీ, అవన్నీ ఎందుకని నాకే చెప్తుంది. చాలా పెద్ద మనసు చిన్నపిల్ల అయినా కూడా. మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని పూజ అయితే చేసింది తనకు వచ్చినట్లు. మీరు కూడా అందరూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తను బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. మార్నింగ్ అయితే వాట్సాప్లో అయితే అందరూ జెస్సీకి హ్యాపీ బర్త్డే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరందరూ తనని బ్లెస్ చేయండి, సంతోషంగా ఉండాలని. ఈరోజైతే మా అన్న కూతురు బర్త్డే కూడా ఉంది. మీరందరూ మర్చిపోకుండా తనని అయితే బ్లెస్ చేయండి. మార్నింగ్ అయితే చాక్లెట్స్ అయితే తీసిచ్చాను. తనైతే చాలా హ్యాపీ. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి.